ఏమండి, నాకు తెలిసిన ఒక మంచి స్నేహితుడు ఉన్నాడండి, ఆయన పెద్ద ఆయనే. పాపం ఎంతో గొప్పగా తన కుమారుడికి ప్రేమించి, భయభక్తులు కలిగిన కుటుంబం. ఏమండి, హైందవ కుటుంబం నుంచి అతను మారినా తన హైందవుల మాటలు సోదరులు లెక్క చేయకుండా ఏదో క్రైస్తవ కుటుంబంలో తన కుమారుడికి వివాహం కావాలని ఎంచి ఒక కుమార్తెను వివాహం చేస్తే 1 సంవత్సరం కాలేదండి ఒక అబ్బాయిని కన్న తర్వాత ఏమైపోయింది తెలుసా అండి? ఎవరైనా మళ్ళా క్రైస్తవ కుటుంబానికి చెందిన వాళ్ళండి, క్రైస్తవ కుటుంబానికి చెందిన వాళ్ళనే భయభక్తులు కలిగిన కుటుంబంలో నాకు రాబోయే కోడలు ఉండాలి, నాకు రాబోయే భార్య ఉండాలి అని అనుకుంటే ఆవిడేమంటున్నారు తెలుసా? వారానికి ఒక్కసారైనా నేను పబ్కి వెళ్ళాలి. అవునండి, పబ్కి వెళ్ళి అక్కడ ఫోటోలు తీసి భర్తకు పంపించిందండి. స్నేహితులు ఎవరు నీకు స్నేహితులు? వివాహం తర్వాత నీకు స్నేహాలేంటి? ఏమండి, చూసారు ఎలా మారిపోయారు? వీళ్ళు క్రైస్తవ కుటుంబీకులా? ఏమండి, కాదు. ఇంకా అవునండి, అప్పుడప్పుడు తాగుతానండి కొంచెం మందు. ఏంటి అప్పుడప్పుడు తాగుతావా? పెళ్లి చేసుకోకముందు తెలియదండి, ఇప్పుడు తెలిసే నిజాలండి 1 సంవత్సరం తర్వాత బయటపడుతుంది కదా ఏదైనా. స్నేహితులు చిట్టా బయటపడుతుంది, వాళ్ళతో ఈమె కొన్ని సంబంధాలు బయటపడుతున్నాయి. ఏమండి, వీళ్ళంతా కలుసుకోవటం, వీళ్ళంతా తాగటం, వీళ్ళంతా అక్కడ పార్టీలకు వెళ్ళటం ఏంటి చూసారా? పాపం నిజంగా భక్తి కలిగిన కుమారుడండి, ఆ కుటుంబం భక్తి కలిగిందండి, పెండ్లి కుమారుడికి సంబంధించిన వాళ్ళు. కానీ చాలా బాధల్లో ఉన్నారండి ఇప్పుడు. నరకం. ఏం చేసుకోగలరు? ఏం చేయగలరు? జీవితం నాశనం అయిపోయిన తర్వాత, భయంకరులు తమ జీవితంలోని ప్రవేశించిన తర్వాత ఏమిటి తాళి కట్టేటప్పుడు ఎంత వినయంతో విధేయతతో ఉంటారండి. అమ్మ ఒకసారి మాట్లాడమ్మా అనేసి అంటే మాట కూడా మైకులు వినపడదండి. పెళ్లి చేసే పాస్టర్ గారు అడుగుతుంటారు, అమ్మ ఏది ఒకసారి నేను చెప్పిన ప్రమాణం చెప్పంటే అసలు వినపడదండి. తలెత్తమ్మా, అబ్బాయి తలెత్తనండి, నేను దించే ఉంచుతాను. ఓవర్ యాక్టింగ్. ఈ అతీమ్గా నటించి హాలీవుడ్ తారామణులు వీళ్ళంతా నమ్మి మోసపోకండి యువత. అలాగే అబ్బాయి చూడగానే చాలా హీరోలో ఉన్నాడండి, చక్కగా ఉన్నాడు, నేను మొదటి చూపులోనే ప్రేమించేశాను. పూర్తిగా అబ్బాయి కోసం తెలియకుండా, పూర్తిగా అమ్మాయి కోసం తెలుసుకోకుండా వివాహాలు చెయ్యకండి. చాలాసార్లు నేను చెప్పాను, మరలా అదే చెప్తున్నాను. ఎందుకు తెలుసా? ఒకసారి మెడలో తాళి కట్టారా చచ్చినంత వరకు గొలుసు పడిపోయినట్టే, తెగదు. ఇద్దరిలో ఎవరో పోయినంత వరకు మీకు విడుదల లేదు. చచ్చి చెడు వాళ్ళతో ఉండాలి. వాళ్ళు దుష్టులైనా దుర్మార్గులైనా ఇదిగోండి తల్లిదండ్రులు ఏడిపిస్తుంటారు, ఇంటి వాళ్ళని ఏడిపిస్తుంటారు. ఏదో కుటుంబం అన్న తర్వాత భార్య భర్తల మధ్య మాట పెరుగుతుంది, ఏదో గొడవలు ఏవో జరుగుతాయి సర్వసాధారణంగా. ఆ మాత్రం దానికి వెంటనే నాకు తెలిసిన ఇంకొక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అయితే అండి వెంటనే అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కేసు పెట్టేసింది. ఏమని? 498 అంటారు దాన్ని. అంటే గృహహింస చట్టం. వెనక ముందు ఆలోచించరు వీళ్ళు. చెప్పారు కదండి, ఆడవాళ్ళ యొక్క కంప్లైంట్లకి, ఆడవాళ్ళ తాలూకా మాటలకి ఉన్న విలువ. ఏమండి, మగవాడు వెళ్ళి పోలీస్ స్టేషన్ మా ఆడు కొట్టిందని పోరా సిగ్గులేదా నువ్వు మగడవయ్యా అంటుంది. అదే ఆడదెళ్ళి మా ఆయనను కొట్టేశారంటే రే ముందు నీడ్చుకొచ్చి అంటారు. ఏంటిదంతా? ఓవర్ యాక్టింగ్. ఈరోజు సమాజం అలా తగలడిందండి. నిజం, మీరు నమ్మరండి. ఎవరెవరిని ఎఫ్ఐఆర్లో పెట్టిందో వాళ్ళందరినీ జైలుకి పంపించేయడమే. ఎందుకంటే సెక్షన్లో దానికి బెయిల్ తీసుకోవాలి. బెయిల్ తీసుకోకపోతే లోన్ జైలుకి వెళ్ళాలి. కోర్టుల చుట్టూ అక్కలు తిరుగుతున్నారు, చెల్లెళ్ళు తిరుగుతున్నారు, అత్తలు తిరుగుతున్నారు, మామలు తిరుగుతున్నారు, భర్త తిరుగుతున్నాడు. నచ్చిన వాళ్ళు పేరు పెట్టేస్తారండి. వాళ్ళు పెట్టేయడమే పేరు. ఇలాంటి సందర్భాలు లేవనుకుంటున్నారా? అంటే ఒకసారి జీవితంలోనికి వచ్చారు అంటే వాళ్ళేం దానం? వాళ్ళ దానం కాదు, చాలా ప్రమాదం. కనుక దేవుడి చట్టంలో రాసినప్పుడు చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. అన్ని హెచ్చరికలు చేశాడు. ఇదే నా ఆస్తి, ఇదే సొత్తు. మంచి భార్య లేకుండా నీకు ఎంత డబ్బు ఉంటే మాత్రం సుఖమే ఉంది చెప్పండి. మంచి ఉద్యోగమే, ₹1,00,000 ఉద్యోగం లేదా 2 లక్షలు సాఫ్ట్వేర్ కంపెనీలో జీతం, కానీ ఇంట్లో మనశ్శాంతి లేదు, భార్య లేదు, కొడుకు దూరం అయిపోయాడు, సంసారం సరిగ్గా లేదు, ఇంకేం ఆనందం చెప్పండి? అందులో ఇలాంటిది భార్య అని తెలిస్తే లేదా భర్త ఇలాంటి వాడిని వివాహం చేసుకుంటారు తెలిస్తే ఆ కాపురాలు ఏం కావాలి?
దేవుని పిల్లలారా, అందుకే దేవుడు రాయించిన ఈ వీలునామాలో చాలా జాగ్రత్తగా ఏది నిజంగా సొత్తుని ఎంపిక చేసుకోవాలి. దేవుడు రాయించిన వాటి విషయంలో జాగ్రత్తలు మీరు తీసుకుంటే మంచి నిధులు, మంచి ఆస్తి మీకు కూర్చబడుతుంది. అప్పుడు మీరు ఆనందంగా, మీరు, మీ కుటుంబం, మీ సర్వం సంతోషంగా ఉంటారండి. అదే